Thank you. Thank you very much, sir. We're very honored to have you here on your favorite Abdul Kalam, Dr. Abdul Kalamji's Championship Cup. Your presence added a lot of value to our program today. Now the most awaited, our chief guest, Justice D. Chandraya Garu, will speak on the occasion. Justice Chandraya Garu is a very simple person. Apart from a well-known justice, he is known for his very good social activity. He works at the bottom level of the pyramid, at the grassroots level, and he is trying to bring a lot of change in the society. He says that many great things can be achieved by doing simple things. So we have to focus our attention at the basics level, particularly at the primary level education, at the school level education, and if you take at the village level. If you develop those areas, automatically the upper areas will be developed. He is a great visionary, a thinker, a philanthropist, and a very big social worker. Apart from this, wherever he goes, he gives a very good piece of advice to the people, and after meeting Chandraya Garu, anybody who comes out will come with a totally different mindset. He is the one person with a bubbling inspiration and a positive attitude. Apart from this, at this age, Chandraya Garu himself is a very good sportsman. Every day, even today, you will not believe that he plays 4 games of badminton early in the morning. I request him to address the gathering, please. అందరికీ నా యొక్క నమస్తమాంజలి తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా ఆలోచనలో నెమ్మదితనం, ఆచరణలో పటిష్టత్వం, సంభాషణలో సమతాతత్వం, క్రియారూపంలో క్రీడాతత్వం కేంద్ర ప్రభుత్వ క్రీడారంగ ఉపాధ్యక్షులు, ఈ మహోత్సవానికి నాయకులు, తెలంగాణ ఛాంపియన్షిప్ కప్ 2015 భారత ప్రజల అధ్యక్షుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశపు అధ్యక్షులు సోదరుడు పి శేఖరరావు గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. వారి ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమం అభినందనలు. న్యాయవాద వృత్తిలో దాదాపు ఒక 15 సంవత్సరాలు తిరుపతి పట్టణంలో జిల్లా న్యాయస్థానంలో న్యాయవాద వృత్తిని చేపట్టి పలు విధాలైనటువంటి విశిష్టమైనటువంటి కేసులను వాదించి ఆ తర్వాత హైదరాబాద్కు వచ్చి ఆయన న్యాయవాదుల వృత్తిలో ఉండగానే సుమారు 200 పైచిలకు గ్రంథాలు రచించినటువంటి వ్యక్తి. ఆ తర్వాత కాలంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పదవోన్నతులై పలు విశిష్టమైనటువంటి తీర్పులను ఇచ్చి ఆ తర్వాత విశ్రాంత న్యాయమూర్తిగా ప్రస్తుతము మహాదాయి అనే నీటి సమస్యను పరిష్కరించడానికై నియమించబడినటువంటి ట్రైబ్యునల్ న్యూఢిల్లీ వారికి సభ్యులుగా ఉన్నటువంటి వారు దేశంలోనే ప్రప్రథమంగా న్యాయశాస్త్ర గ్రంథాలలో 350 పైచిలకు గ్రంథాలు రచించినటువంటి ఒక గొప్ప
న్యాయవేత్త. అందుకు గాను లెమ్కా బుక్స్ ఆఫ్ రికార్డ్స్లో పేరు నామోదు పొందినటువంటి వ్యక్తులు, నాకు సహచరులు. నేను ఎక్కడికి వెళ్ళినా, నేను న్యాయవాదిగా అయిన నాటి నుండి, న్యాయమూర్తిగా అయిన నాటి నుండి నేను కోరిన తక్షణమే సమావేశము నిర్వహించేటటువంటి వ్యక్తులతో కానీ అసోసియేట్స్తో కానీ సంబంధం లేకపోయినా నా కోరిక మేరకు వస్తూ ఉంటారు. వారిని నేను కోరేది ఏమిటంటే, మీ అనుభవాన్ని మాతో పంచుకోవాలని, మమ్మల్ని ఆశీర్వదించాలని. ఇవాళ మనందరినీ వయసు రీత్యా పెద్దవాళ్ళు, విద్య రీత్యా పెద్దవాళ్ళు, అనుభవ రీత్యా పెద్దవాళ్ళు, ఆలోచన రీత్యా పెద్దవాళ్ళు, అలాంటి వ్యక్తులు జస్టిస్ పిఎస్ నారాయణ గారు మన మధ్యలో ఉండడం చాలా ఆనందదాయకం. రూపంలో శామన ఛాయ, ఆకృతిలో దృఢకాయుడు, ఆలోచనలో సమత స్వభావతత్వం, ఆచరణలో కలుపుగోలుతనం, పలకరింపులో గౌరవతత్వం కలిగి వేదిక పైన, వేదిక ముందు ఉన్నటువంటి అందరినీ, ఎవరిని వదలకుండా అందరి యొక్క ప్రత్యేకత గురించి వివరిస్తూ, అందరినీ అలరిస్తూ, ఆనందపరుస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సోదరుడు రాహుల్ గారు, వారి అధ్వర్యం జరగడం చాలా సంతోషం, ఆనందదాయకం. వేదిక పైన పలువురు పెద్దలు ఉన్నారు. అనుభవ రీత్యా అనేక వృత్తులలో జీవనోపాధి కొనసాగించడానికి చేపట్టి జీవనం కొనసాగిస్తున్నా అందరూ ఆటలో అనుభవనీయులే. కొంతమంది పూర్వపు క్రీడాకారులు అయితే, కొంతమంది ప్రస్తుత క్రీడాకారులు, కొంతమంది ఆడినటువంటి వారు అయితే, కొంతమంది ఆడుతున్నటువంటి వారు, కొంతమంది ప్రోత్సహిస్తున్నటువంటి వారు. మన మధ్యలో పూర్వపు క్రీడాకారులు ఉన్నారు. సిస్టర్ క్రిస్టియన్ లాజరస్ గారు. అందరినీ ఏ కార్యక్రమం అయినా మేము న్యాయ వ్యవస్థ ఆధ్వర్యంలో ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తులు అంతా కలిసి క్రికెట్ ఆడినప్పుడు కూడా ఎమ్మెల్యేస్, ఎంపీస్ వాళ్ళందరూ ఆడడం జరిగింది. ఆ సందర్భంగా కూడా వారిని చూసినటువంటి అవకాశం నాకు కలిగింది. ఆమె కూడా మన మధ్యలో ఉండడం చాలా ఆనందదాయకం. ఎంత ఆనందం! ఈరోజు వయసులో పెద్దవారైన ఆలోచనలో యువకుడు, ఆ యువక తత్వమే ఆటా తత్వం. ఆటకారునికి ఆలోచన తప్ప వయసుతో నిమిత్తం లేదు. ఆయన భావనే తప్ప ఆయన శరీరక ఛాయలతో నిమిత్తం లేదు. అందుకని ఈరోజు 10 జిల్లాల క్రీడా రంగంలో ఉత్తర్వులైనటువంటి యువకులను జల్లెలలాగా ఒకరినొకరిని ఏరుకొని ఇవాళ 10 టీములు, 10 జిల్లాల నుంచి 10 టీములను తయారు చేసి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శేఖర్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నాకు వారితో మొట్టమొదటిసారి పరిచయం కొద్ది రోజుల క్రితమే. వారితో మాట్లాడిన తర్వాత ఈ 10 జిల్లాలో ఉన్నటువంటి క్రీడా రంగంలో ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని ఏ రకంగా వృద్ధి చేయించాలి, పిల్లల్లో ఉన్నటువంటి ఉత్సాహాన్ని ఏ రకంగా పైకి తీసుకురావాలి, వాళ్ళలో ఎంతో దృఢత్వం ఉన్నది, ఎంతో ఆలోచన ఉన్నది, కానీ మార్గం తెలియక ఇబ్బంది పడుతున్నారు. వారందరినీ నేను కృషి చేసి నేను ముందుకు తీసుకొస్తాను అన్నటువంటి ఒక గొప్ప ఆలోచన నన్ను చాలా ఆనందం కలిగించింది. అందుకనే వారి యొక్క కార్యక్రమానికి నేను రావడం జరిగింది. రాహుల్ గారు వ్యాపార రీత్యా
నేను ఫలానా వృత్తి చేస్తున్నాను అని చెప్పారు. కానీ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న క్రమంలో వారికి ఉన్నటువంటి అనుభవాన్ని కూడా నేను అభినందిస్తున్నాను. ఎంతో అనుభవం ఉంటే తప్ప ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని సరైనటువంటి క్రమశిక్షణతో నిర్వహించడం సాధ్యం కాదు. వారి క్రమశిక్షణ ఆట అంటే క్రమశిక్షణ. కొన్ని ప్రశ్నలు క్రీడాకారులకు ఈరోజు ఎంతమంది ఉదయం 4 గంటలకు లేచారో ఒకసారి జీపేట్లో ఎంతమంది ఉదయం 4 గంటలకు లేచారు అంటే కొంతమంది మాత్రమే 4 గంటలకు లేచారు, చాలా మంది 4 గంటలకు లేవలేదు. ఎంతమంది క్రీడాకారులు 5 గంటలకు లేచారో చేతిపైన కొంతమంది క్రీడాకారులు 5 గంటలకు లేచారు. ఎంతమంది క్రీడాకారులు 6 గంటలకు లేచారో చేతిపైకి లేవట్టండి. ఒక్కరు ఇద్దరు మాత్రం 6 గంటలకు లేచారు. ఎంతమంది క్రీడాకారులు 8 గంటలకు లేచారు? ఒక్కరు గురించారా? 8 గంటలకు. ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే క్రీడాకారునికి ప్రధానమైనటువంటిది శరీరాన్ని క్రమశిక్షణతో ఉంచడం. ఆ క్రమశిక్షణ అనేది జీవితంలో ఉదయం మేల్కోవడంతో ప్రారంభమవుతుంది. అది మళ్ళీ తిరిగి నిద్రించడానికి ఉపక్రమించే దాంతో అది పరిపూర్తం. ఇది క్రీడాకారుల యొక్క మొదటి లక్షణం. ఆటకు జీవితానికి సంబంధం ఉంది. ఆటకు జీవితానికి అనుబంధం ఉంది. ఆట అంటేనే జీవితం, జీవితం అంటే ఆట. ఎలా జీవితం అంటే అలా ఆట ఎలా అవుతుంది? తల్లి గర్భంలో నుంచి శిశువు జన్మించేటప్పుడు తల్లి ప్రసవ వేదనతో గదిలో ఉంటే గది బయట నాయనమ్మ, నాయనయ్య, అమ్మమ్మ, తాతగారు, ఆ స్త్రీకి సంబంధించినటువంటి భర్త అందరూ బయట వెయిట్ చేస్తుంటారు. లోపల మాత్రము ఆ స్త్రీకి పరిచర్యలు చేయడానికి ఒక డాక్టరు సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే ఉంటారు. లోపల ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు క్రియలు చేస్తూ ఉంటే ఆ స్త్రీ ఆవేదనతో ఇబ్బంది పడుతూ ఉంటే బయట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వివిధ రకాల మానసిక స్థితిలో ఉంటారు. ఏమవుతుందో తెలియదు. ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు. అందరిలో ఆందోళన, అందరిలో ఆలోచన, అందరిలో ఎదురుచూపు. ఎందుకు? గదిలో ఉన్నటువంటి డాక్టర్ ఎప్పుడు వస్తాడని, జన్మించినటువంటి శిశువు ఎప్పుడు కేక వేస్తాడా అని. ఎప్పుడైతే ఆ జన్మించినటువంటి శిశువు కేక వేస్తాడో అందరిలో ఆనందం, అందరిలో సంతోషం. ఆ కేక ఒక ఆట, ఆ కేకే ఒక ఆట. ఆట అంటే కదలిక, ఆట అంటే చైతన్యం, ఆట అంటే ఆనందం. అందుకనే ఆటకు జీవితానికి సంబంధం ఉంది, ఆటకు జీవితానికి అనుబంధం ఉంది. గౌరవ న్యాయమూర్తులు జస్టిస్ పిఎస్ నారాయణ గారు నాకు ఆటలతో పరిచయం లేదు, నాకు ఆటే రాదు, నాకు సంబంధం లేనటువంటి అంశం అని చెప్పారు. నేనేమో ఆటకు జీవితానికి సంబంధం ఉంది, ఆటకు జీవితానికి అనుబంధం ఉంది అని నేను చెప్తున్నాను. ఏమిటి దీనికి సారూప్యం? ఏమిటి దీనికి సంబంధం? ఆట అంటే కదలిక, ఆట అంటే నిలవడం, ఆట అంటే కూర్చోవడం, ఆట అంటే లేవడం, ఆట అంటే నడవడం, ఆట అంటే పరిగెత్తడం, ఆట అంటే పడుకోవడం,
ఆట అంటే దుమకడం, ఆట అంటే ఎగరడం, ఆట అంటే తిరగడం, ఆట అంటే చైతన్యం, ఆట అంటే జీవితం, ఆట అంటే ఆనందం, ఆట అంటే ప్రోత్సాహం, ఆట అంటే నవ్వు, ఆట అంటే కరతాళ ధ్వనులు, ఆట అంటే అవగాహన, ఆట అంటే అధ్యయనం, ఆట అంటే ఆచరణ, ఆట అంటే ఆనందం. దీంతో సంబంధమైనటువంటి ఎవరైనా ఒకరున్నారా? ఉండడానికి వీలు లేదు. అందుకని నారాయణ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అంశం ఎంత ఉందంటే, ఆయన సుమారు ప్రతిరోజు ఒక 6 కిలోమీటర్లు నడుస్తారు. ఎంతమంది 6 కిలోమీటర్లు నడుస్తారు ఒకసారి చూపించండి. 6 కిలోమీటర్లు ఆగకుండా నడిచేటటువంటి శారీరక సౌష్ఠము నారాయణ గారి. కాబట్టి నడక ఆటలో భాగం. కాబట్టి మీరు కూడా అందరికంటే ఉత్సాహమైనటువంటి క్రీడాకారులను అభినందిస్తున్నారు. 2006లో నేను న్యాయ విహార్కి వచ్చాను. న్యాయ విహార్కు ఎదురుగా ఒక ఎత్తైన పర్వతం ఉన్నది. ఆ పర్వతం పైన గృహాలు నిర్మించడానికి కొన్ని రోడ్లు వేశారు. ఏదో పరిస్థితుల ప్రభావం వలన రోడ్లయితే ఉన్నాయి కానీ ఇల్లు రాలేదు. ఇల్లు రాకపోతే పెట్టినటువంటి చెట్టు వృక్షాలై ప్రదేశం అంతా పచ్చదనమైంది. 5 న్యాయమూర్తులు ఏకంగా నడిచేవాళ్ళం. వారి వయసుకు చెందినటువంటి వాళ్ళే. ఆ తర్వాత 2వ కోవకు చెందినటువంటి న్యాయమూర్తులు వచ్చారు. వాళ్ళు బయటకే రావడం లేదు. ఏమిటి అంటే, ఆ కొండను చూసి మేము ఎక్కలేము అని వాళ్ళ వాదన. ఒకరోజు ఒక న్యాయమూర్తిని బలవంతంగా తీసుకెళ్ళాను. మీకేమున్నాయితే నేను జిమ్మదారి. ఆయన తీసుకెళ్తే బలవంతంగా నడిపించాను. 2వ రోజు రాలేదు. ఇప్పుడు నేను ఆ పర్వతం మీద నడుస్తున్నది. నేను ఒక కానిస్టేబుల్, నాతో పాటు ఒక డాగ్. ఆ తర్వాత జస్టిస్ నారాయణ గారు కనుక సిటీలో ఉంటే వారు కూడా అది సాయంకాలం కానీ ఉదయం కానీ ఇరువురం కలిసినటువంటి నడిచినటువంటి ఆనందం. అందుకని మీతోని ఇవాళ నేను ఇంత ఆనందంగా ఇంత సంతోషంగా మాట్లాడుతున్నానంటే వారితో నాకు ఉన్నటువంటి 5 నుంచి 6 సంవత్సరాల అనుబంధం, వారితో నేను ఏకంగా నడిచినటువంటి సంతోషం, అదే నేను ఉత్సాహంగా మీ ముందు నిలబడడానికి మాట్లాడేటటువంటి కారణం. అందుకని వారి సహవాసం కృతజ్ఞత తెలియజేస్తున్నాను. కాబట్టి వారికి ఆట అంటే రాదు అని చెప్పడం అది సత్యానికి దూరం. వేలు వంచుతే ఆట, చేతి వంచుతే ఆట, ముంచేతి వంచుతే ఆట, భుజం కదిపితే ఆట, పాదం కదిపితే ఆట, కాలు కదిపితే ఆట, మోకాలు కదిపితే ఆట, నడుము వంచుతే ఆట, నడుము తిప్పితే ఆట, కనులు కలిపితే తిప్పితే ఆట, కనుబొమ్మలు ఎగరవేస్తే ఆట. ఆట అంటే కదలిక. ఆట అంటే కదలిక మాత్రమే. కాబట్టి ఈరోజు చంద్రశేఖరరావు గారు 10 జిల్లాలలో ఉన్నటువంటి క్రీడాకారులను సమీకరించి వాళ్ళను గ్రామీణ జీవితం నుంచి పట్టణ జీవితానికి తీసుకొచ్చి, పట్టణ జీవితాల నుంచి దేశ రాజధానిలో జరగబోయేటటువంటి జాతీయ అంతర్జాతీయ క్రీడలలో పాల్గొనడానికి అవకాశం కల్పించేటటువంటి క్రమంలో ఉద్దండులైనటువంటి క్రీడాకారులను తయారు చేయడానికి తీసుకున్నటువంటి నిర్ణయం అభినందనీయం కాక మరేమవుతుంది. అందుకనే వారందరినీ ఒక్కసారి పైకి లేచి చేతులతో కరదాలతో అభినందనలు తెలియజేయండి. ఒక్కసారి అందరూ పైకి రావచ్చు.
థ్యాంక్ యూ వెరీ మచ్. మానవ జీవితంలో ఒక సంస్కృతి ఉన్నది. ఆ సంస్కృతి గురించి మనకు పెద్దలు చెప్తారు. ఏమని అంటే, తల్లిదండ్రులను ప్రేమించాలి, ఉపాధ్యాయులను గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి, క్రమశిక్షణతో నడుచుకోవాలి. ఇవాళ క్రీడ అంటే క్రమశిక్షణ. ఆయన చెప్తున్నారు వేదికపై నుండి, వేదికపై వచ్చినటువంటి వాళ్ళను ఏ రకంగా కూర్చోవాలి, ఏ భంగిమలో కూర్చోవాలి, ఏ దిశలో ముఖం పెట్టాలి, ఏ విధంగా ఆ చేతిలో ఉన్నటువంటి ఆ టీషర్ట్ పట్టుకోవాలని చెప్తున్నారు. ఇది కేవలం క్రీడాకారులకు మాత్రమే సాధ్యమవుతుంది. క్రీడాకారుల్లో 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి, తనలో ఉన్నటువంటి భావాన్ని చెప్పడము, తనకు నచ్చిన రీతిలో ఆడడం. ఈ 2 క్రీడాకారుల లక్షణం. అలాంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టే ఇవాళ చంద్రశేఖరరావు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకులను ఆలోచించి, వాళ్ళ జీవితాల గురించి ఆలోచించి, క్రీడాకారుడు నిరుద్యోగుడు కాదు, క్రీడాకారుడు నిరక్షరాస్యుడు కాకూడదు, క్రీడాకారుడు సోమరిపోతు కాకూడదు. ఒక రకంగా చెప్పాలంటే యువకులందరినీ క్రీడాకారులు చేస్తే ఇది తెలంగాణ ఒక క్రీడా భూమి కావాలని అతని ఆకాంక్ష. పదహారవ శతాబ్దంలో ఇంగ్లాండ్ దేశంలో జాన్ డెరిక్ అనే ఒక మహా ఆలోచనవేత్త, విద్యావేత్త ఒక ఆట ఆడడం మొదలుపెట్టాడు. తను తన సహాయకులతో కలిసి ఆడినటువంటి ఆటకు అది క్రికెట్ అని పేరు పెట్టాడు. అది క్రమక్రమంగా 18, 19, 20 శతాబ్దాలలో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రధానమైనటువంటి క్రీడగా వృద్ధి చెందింది. అలాంటి క్రీడలో పాల్గొన్నటువంటి ఎందరో మంది జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు ఇవాళ మన సమావేశం ఉన్నారు. బ్రదర్ చివరికి ఉన్నటువంటి వారు కూడా ఇవాళ అంతర్జాతీయ క్రీడా రంగంలో పాల్గొన్నటువంటి గొప్ప ఘనత మనకున్నది. వారి బ్రదర్ యాదవ్ గారు, వారందరూ మీకు ఆదర్శంగా ఉన్నారు. వారందరి యొక్క ఆశీస్సులు మీకు ఉంటాయి. కాబట్టి ఏ క్రీడాకారుడు కూడా జీవితంలో నిరుత్సాహపడడానికి ఆస్కారం లేదు. నేను ఒక క్రీడా సమావేశంలో పాల్గొన్నాను ఆదిలాబాద్ జిల్లాలో.